ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని ముట్టడించిన విద్యార్థులు బకాయిలను తక్షణం విడుదల చేయాలన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు కళాశాలల బంద్తో తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల బంద్కి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఉన్నత విద్యామండలి ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పేద కులాలు చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర కులాల్లోని పేదలు చదువుతున్నారు. వీళ్ళు చదవడం వల్ల మాకు లేబర్ దొరకలేరు, బట్టలు ఉతకట్లేడు, మంగళ పని చేసేటోళ్ళు లేడు, ఈ విధంగా లేబర్ పని, వ్యవసాయం పనులు చేసేటోళ్ళు లేరని కుట్రపూరితంగా ప్రభుత్వము ఈ విధంగా చేస్తుంది. అందుకే ఈ పైసలు ఇవ్వకుండా కపట నాటకం మారుతుంది. మాకు కావాల్సింది ఫీజుల బకాయిలు ఇవ్వాలి. చదువుకు గ్రామీణ ప్రాంతము, పట్టణ ప్రాంతం తేడా లేదు. ఏదో డ్రామా, అది విభజించి పాలించే పద్ధతి పెడుతున్నారు. అన్నిటికీ మొత్తం ఎంతమంది బకాయిలు ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తావు కదా, కొత్త వాళ్ళకి ఇవ్వవు. ఎలిజిబుల్ ఎవరున్నారో వాళ్ళకి ఇస్తావు, అర్హులైన వారికి ఇస్తావు, వెంటనే ఇవ్వాలి. లేకపోతే మాత్రం యుద్ధం జరుగుతుంది. దీని మీద రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది అని తెలుస్తుంది.